మనం ఒక యుద్ధం చెయ్యాలంటే చుట్టూ సిస్టమ్స్ అన్ని మోహరించుకోవాలి. ఇప్పుడు నిదానంగా ట్రంప్ చేస్తుంది అదే. యాక్చువల్‌గా ట్రంప్ వెనకాల డీప్ స్టేట్ భయపెడుతోంది, వద్దంటోంది. ఇరాన్ నుంచి ఏం జరుగుతదనేది. ఇప్పుడు ఆ డీప్ స్టేట్ టీమ్‌తో పాటుగా తనకున్నట్టు నిఘా వ్యవస్థల ద్వారా ఒకవేళ మనం ఇరాన్ మీద ఏదైనా చేస్తే ఇరాన్ దగ్గర ఏమేమున్నాయి, ఎలాంటియున్నాయి, ఎలాగ అవి అటాక్ చేయగలం ఈ డేటా. దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయగలం. ఇది ఒక డేటా. ఈ రెండిటిని క్రోడీకరించుకునేందుకు కొంత సమయం కావాలి. దానికి తోడుగా మిగతా దేశాల దగ్గరికి తన మనుషుల్ని పంపిస్తాడు. లేకపోతే కాంటాక్ట్ చేస్తారు. యూరప్ దేశాలు ఎవరెవరు తనతో పాటు యుద్ధానికొస్తారు. నాటో దేశాలు ఎవరెవరు తనతో పాటు యుద్ధానికొస్తారు. ఇయన్నీ చేసుకోవడం కోసమే సమయం తీసుకుంటుంది. అట్లాగే ఇరాన్ మీదన దాడి బిగించేస్తే ఇక తేలిపోవాలి. అప్పుడు కువైట్‌ని ఆక్రమించుకున్నటువంటి ఇరాక్‌ని ఖాళీ చేయించడానికి అలాగే యుద్ధంలో ఇరాక్ మీద విజయం సాధించడానికి 6 నెలలు పట్టింది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోజులు పడుతుంది? అప్పటిదాకా ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇవన్నిటిని సమీక్షించుకుంటాం. దానికి తోడు శత్రువు పక్కన ఉన్నటువంటి శత్రువు మిత్రుడిని తను మిత్రుడుగా చేసుకోవడం. లైక్ ఇరాన్‌కి సంబంధించినటువంటి మిత్రుడు పాకిస్తాన్. తద్వారా ఇరాన్‌ని వెన్నుపోటు పొడిచేందుకు ఉన్నటువంటి రూట్లు చూసుకోవడం. ఇవన్నీ చేసుకొస్తున్న ట్రంప్ అన్నటువంటిదే నిపుణులు చెప్తున్నమాట.